పెళ్లి చూపుల మూవీతో మన టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ గారు తక్కువ టైంలోనే స్టార్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే విజయ్ దేవరకొండ గారు తన కెరీర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ని రిజెక్ట్ చేశారు. అయితే ఆ మూవీస్ ఏంటి, అవి ఎందుకు రిజెక్ట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మన వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఇస్మత్ శంకర్, పూరి జగన్నాథ్ గారు అలాగే రామ్ పోతినేని గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నిజానికి పూరి జగన్నాథ్ గారు ఈ మూవీని విజయ్ దేవరకొండ గారితో తీయాలనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ గారికి ఈ స్టోరీ వినిపించగా విజయ్ దేవరకొండ గారికి ఈ మూవీ స్టోరీ నచ్చలేదట. దీంతో ఈ మూవీకి విజయ్ దేవరకొండ గారు నో చెప్పారు. ఆ తర్వాత ఈ మూవీని రామ్ పోతినేని గారితో చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా రామ్ పోతినేని గారి కెరీర్ లో కూడా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. నెంబర్ 2 భీష్మ, వెంకీ కుడుముల గారి డైరెక్షన్ లో నితిన్ గారు అలాగే రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ మూవీని విజయ్ దేవరకొండ గారితో చేయాలనుకున్నారు వెంకీ కుడుముల గారు. అనుకున్నట్టుగానే ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ గారిని సంప్రదించగా ఈ మూవీ స్టోరీ విజయ్ దేవరకొండ గారికి అంతగా నచ్చలేదట. దానికి తోడు ఈ మూవీ స్టోరీ తనకు అంతగా సెట్ కాదని చెప్పి ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఈ మూవీని నితిన్ గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. వరుస ఫ్లాప్ లో ఉన్న నితిన్ గారు భీష్మ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ మూవీస్ విజయ్ దేవరకొండ గారు చేసి ఉంటే ఎలా ఉండేదో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.